కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత నేతల మధ్య పంచాయతీ ముదురుతుంది. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు క్షేత్రస్థాయిలో సీన్ మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సెకండ్ క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తగా పార్టీలో చేరిన నేతల ఓవర్ యాక్షన్ను అసలు కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పాత నేతల మధ్య వైరం పెరుగుతుంది. ఇతర పార్టీల నుంచి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరిన నేతల హడావిడి ఎక్కువ అవుతుంది. కొత్త నేతలు చేస్తున్న షోపుటప్ను పాత నేతలు తట్టుకోలేకపోతున్నారు. నియోజకవర్గాల్లో సమన్వయ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. పాత కొత్త కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా చీలారు. తమకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ పాత కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉంది. కొత్త నేతల హడావిడితో పాత నేతలు బేజారవుతున్నారు. ఇన్ని రోజులు జెండా మోసిన తమను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పాత నేతలు ఆవేదన పడుతున్నారు. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డామని, తీరా గెలిచాక కొత్త నేతలు హల్చల్ చేస్తున్నారంటున్నారు. అసలు కాంగ్రెస్ నేతల కన్నా కొసరు కాంగ్రెస్ నేతలు ఎక్కువ చేస్తున్నారని కలవరపడుతున్నారు. పార్టీ క్లిష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ సింబల్ పైన పోటీ చేసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని స్థానిక హస్త నాయకులు అసంతృప్తి చెందుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌన్సిలర్లు, సర్పంచులుగా గత ఎన్నికల్లో గులాబీ పార్టీపై పోరాడి ఓడిన నేతలను హక్కున చేర్చుకోవడం లేదని వారంతా ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నేతల ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్లో కూడా తమకి ప్రియారిటీ ఉంటుందని కొత్తగా వచ్చిన నేతలు చెప్పుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. 20 నుంచి 30 ఏళ్ల నుంచి జెండా మోసిన వారి కంటే కొత్తగా వచ్చిన వారికే పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ పాత నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరిగిందంటున్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు కొత్త నేతలు ప్రయత్నిస్తున్నారని పాతవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల విషయంలో తమకు అన్యాయమే జరిగిందంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటున్నారు. కొత్త పాత నేతల పంచాయతీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితులు దారితీస్తున్నాయి. రెండు వర్గాలను సమన్వయం చేయకపోతే భారీ నష్టం తప్పదనిపిస్తోంది. కొత్త నేతలకు స్థానిక సంస్థల్లో టికెట్లు ఇవ్వొద్దు, పాత నేతలకే ఇవ్వాలంటూ నేతలు అంటున్నారు. ఇప్పటికే పీసీసీ వద్దకు పలు ఫిర్యాదులు అందాయి. కొత్త నేతల వ్యవహార శైలితో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని పార్టీ హైకమాండ్ మదన పడుతుంది. మరోవైపు డ్యామేజ్ జరగకముందే నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి పార్టీ సిద్ధమవుతుంది. గత ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌన్సిలర్లు, సర్పంచులుగా పోటీ చేసిన వ్యక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ పాత కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. కొత్తగా కాంగ్రెస్లో చేరిన నేతలు తమకే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకోవడాన్ని పాత నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు పాత కొత్త గ్యాప్ ని సరిచేయడానికి ప్రతి నియోజకవర్గంలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమంలో కొత్తగా వచ్చిన నేతలు హడావిడి చేస్తే వాళ్ళకి ప్రాధాన్యత వద్దంటుంది. కొత్తగా వచ్చిన నేతల పాత రికార్డు పరిశీలించాలని హైకమాండ్ నిర్ణయించింది. కొంతమంది నేతలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారని, అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వొద్దని పార్టీలో చర్చ జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్న తర్వాతే వారికి ప్రియారిటీ ఇవ్వాలని పాత కాపులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత చేరిన సెకండ్ క్యాడర్ నేతలకు పార్టీ టికెట్లు, పార్టీ పదవులు ఇవ్వొద్దని పాత నేతలు పట్టుబడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకే పార్టీ పదవులు, స్థానిక సంస్థల టికెట్లు, నామినేటెడ్ పదవులు ఇవ్వాలంటూ పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. కొత్త పాత నేతలను సమన్వయం చేసే బాధ్యతను భుజాన వేసుకోవాలని ఎమ్మెల్యేలకు, మంత్రులకు పీసీసీ ఆదేశించింది. కాంగ్రెస్లో కొత్త పాత పంచాయతీలను ఎలా సెట్ చేస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.